అమ్మాజీ, ఏమిట్రా? నా కోసం నువ్వు ఆస్తి ఏమైనా కూడబెట్టావా? ఈ ఇల్లు నీకే కదరా సొంతం. ఈ ఇల్లు ఒకవేళ నీ చెయ్యి జారిపోతే దీని మీద నువ్వు అప్పు చేసి తీర్చలేకపోయావనుకో, ఈ ఇల్లు పోయినట్టేగా. నా ప్రాణం నన్ను వదిలిపోతే మళ్ళీ తీసుకురాలేవు. ఇంటిదేముంది, ఏదో ఒక రోజు విడిపించుకోకపోతావా? నువ్వే ఖచ్చితంగా చెప్పలేకపోతున్నావు చూసావా, అందుకే ఏదో ఓ రోజు అంటున్నావు. అందుకే ఇంటి మీద లోన్ దొరకలేదు. నీ బంగారం పోయినట్టే తలదాచుకునే ఇల్లు పోకూడదు కదా. ఈ పెద్ద విషయాల్లో నువ్వెప్పుడూ జోక్యం చేసుకోవే. నేను ఇన్ని రోజులుగా నీకు చెప్పని విషయాన్ని ఈరోజు ఎవరు చెప్పారు? నువ్వెవర్ని శత్రువు అనుకుంటున్నావో ఆయనే, ఆ సోమనాథ దీక్షితులే చెప్పారు. వాడేనా? నేనే ఆయన కలిశాను. ఏం చెప్పాడు? ఇప్పుడు నేను నిన్ను అడిగింది ఆయన చెప్తేనే నాకు తెలిసింది. నాకు అప్పు ఇవ్వననడానికి నీ మీద ఉన్న కరుణే కారణం అని అన్నాడా? అవును. గొర్రె మీద తోడేలు దయ చూపడం దాన్ని చంపి తినడానికే. పాముకి కూరల్లో విషం, తేలుకి కొండెలో విషం. కానీ ఆ సోమనాథ దీక్షితులకి ఒళ్ళు మనసు అంతా విషమే. అవును, ఇప్పుడెందుకే వాడికి కొత్తగా ప్రేమ పుట్టుకొచ్చింది నీ మీద? నాకు లేని దిగులు వాడికిందుకే? ఇది అని చెప్పలేని ప్రేమ. ఏమన్నావే? కేవలం ఇది అని చెప్పలేని ప్రేమ, మరి ఇది అని తెలిస్తే కోపవా? పాపిష్టిదానా, పాపిష్టిదానా! వాడి కూతురు ఓణికి నిప్పంటుకున్నప్పుడు దాని ప్రాణాన్ని మానాన్ని కాపాడి వేసుకున్న ఓణిని ముక్కలుగా చించిచ్చావే. ఆ విశ్వాసం కూడా లేకుండా నీ ఒంటి మీద ఓణి దాని ఒంటిని తాకిందని దాని నడివీధిలో కాల్చి పారేశాడు. వాడు కాల్చింది నీ ఓణినా, ఆ ఓణి వేసుకున్న నిన్న? అప్పుడు అప్పుడు అప్పుడేమైంది నువ్వంటున్నా ఆ ప్రేమ? అప్పుడు నా మనసు ఎంత మండిపోయిందో తెలుసా? నా ప్రాణ సమానంగా పెంచుకున్న చిన్నారి భగ్గున కాలిపోతున్నట్టు నేనెంతో తల్లడిల్లిపోయానే. ఆ పిల్ల నెత్తిన బిందెల కొద్ది నీళ్లు పోసి నిన్ను తాకిన దోషాన్ని కడిగేశాడే. ఎంత పాషానవే వాడి మనసు! ఏ విషయమైనా మర్చిపోతానేమో గాని వాడు నిప్పు పెట్టిన దృశ్యాన్ని మర్చిపోలేను. వాడితో మాట్లాడడం ఇదే ఆఖరు కావాలి, లేదా నన్ను దూరం చేసుకోవాల్సి వస్తుంది. అర్థం చేసుకో. ఏమిట్రా, ఎందుకలా నవ్వుతున్నావు? ఏం లేదురా, పాత రోజులు జ్ఞాపకానికి వచ్చాయి, అందుకే నాకు తెలియకుండా నవ్వేశాను. ఏమిటి? మన ఇద్దరు స్కూల్లో చదువుకున్నప్పుడు పబ్లిక్ ఎగ్జామ్స్ రాసామే, జ్ఞాపకం ఉందా? అవును. నన్ను చూసి నువ్వు కాపీ కొడుతున్న సంతోషంలో నా నంబర్ కూడా కలిపి రాసేసావు. అందువల్ల నీకు రావాల్సిన మార్కులు నాకు వచ్చేసాయి. విషయం తెలిసి మాస్టారు నేను 10 మందిలో తీసుకొచ్చి నిలబెట్టి తిట్టకుండా తిట్టారు. అప్పుడు కూడా నువ్వు ఇలాగే దొంగ చూపులు చూసావు. ఆ తలుచుకుంటే నాకు ఎప్పటికీ నవ్వొస్తోంది. ఇప్పుడు మాత్రం ఏమిట్రా, యాజ్ ఎ మేనేజర్ నువ్వు ఇక్కడ చేస్తున్న ట్రాన్సాక్షన్ అంతా యాజ్ అన్ అకౌంటెంట్ నేను ఇంకా కాపీ చేస్తూనే ఉన్నానుగా. దాన్నేరా జన్మ జన్మల బంధం అంటారు. ఆ బంధం కంటిన్యూ కావాలరా. ఏది కాపీ కొట్టడమా? అది కాదురా, మన తరంతోనే ఆగిపోకుండా ఈ జన్మజన్మల బంధం కుటుంబాలతో పెనవేసుకోవాలని ఆశపడుతున్నాను రా. రై, ఏమిటను అనేది నాకేం అర్థం కావటం లేదు. సోమనాథ, మా వాడు గణేష్ బిఈ పాస్ అయి జంషెడ్పూర్లో ఉద్యోగంలో ఉన్నాడు. వాడికి మీ అమ్మాయి గాయత్రినిస్తే బాగుంటుందని నా కోరిక. ఏమంటావురా? ఏమిట్రా ఇది, నువ్వు సంప్రదాయాన్ని మార్చేస్తున్నావు. పిల్ల తల్లిదండ్రులే మామూలుగా పిల్లాడి ఇంటికి వచ్చి పెళ్లి మ్యాటర్ గురించి ప్రస్తావించాలి. మరే నువ్వు పోజు కొడతావు, గొప్పవాడివి కదా. రై, అటువంటిదేం లేదురా, నాకు మనస్ఫూర్తిగా ఇష్టమే. అయినా నాన్నతోనూ పరమేశ్వర్తోనూ ఒక మాట అడిగి చెప్తాను. తప్పకుండా మీ వాళ్ళతో మాట్లాడి మనిద్దరం ఎప్పటికీ కలిసి ఉండేలా ఏర్పాటు చేయరా. నాకు అది చాలు. నేను డిపార్ట్మెంట్కి వెళ్తున్నాను. ఓకే. శివరాముడు ఆలోచన బాగానే ఉంది, ముందు నాన్నకు చెబుతాం.
కృప, పశువులకి పత్తి గింజలు తీసుకొచ్చాను. ఈ ఇంట్లో పశువులా పనిచేయడానికి నేనుండగా నీకెందుకు చెప్పి శ్రమ? చేదోడు వాదోడుగా ఉంటూ గెలుచుకోలేకపోతానా అని ఒక అల్పాస. పశువు తింటే పత్తి గింజలు కూడా పాలవుతాయి, కానీ పాము తాగితే పాలు కూడా విషం అవుతాయి. అది తెలుసా నీకు? ఇప్పుడెందుకు ఈ ఉదాహరణ చెప్పు. నువ్వేదో అల్పాస్ అన్నావే, అందుకే. ఆశ ఉండొచ్చు, కానీ అదే హద్దు మీరితే దురాశ అవుతుంది. సరే, నువ్వేదో గెలవాలన్నావే, ఎలా గెలుస్తావు? స్నేహంతో గెలుస్తాను. ఓహో, బలంతో గెలుస్తావేమో అని తప్పుగా అర్థం చేసుకున్నాను. అవును, మనసే అర్థం చేసుకోలేదు, మాటేం అర్థం చేసుకుంటా. ఏమన్నా? ఆ, ఎవరి స్నేహం కోసం అని అడగలేదే. పశువు స్నేహం కోసమా? అవును, ఈ పశువు స్నేహం కోసం. గాయత్రి, నేనేమంత మూర్ఖుని కాను. ఒక విషయం తెలుసుకో, తిన్నింటి వాసాలు లెక్క పెట్టకూడదు. అదే నీకు ఇండైరెక్ట్గా చెప్పాను. అలా లెక్క పెట్టడం నాకు అలవాట్లేదు. నేనెవరు, నా బ్యాక్గ్రౌండ్ ఏమిటి, ఇలా నా గురించి ఏమైనా వివరాలు తెలుసుకున్నావా? కనీసం నన్నేను అడిగావా? అలా అడుగుంటే అది వివేకం. ఇప్పుడు నీలో ఉన్నది ఆవేశం. నువ్వు సరే అంటే చెప్పు తెగిపోతుంది. నేను నా గురించే అన్నాను. మీ తాతయ్య గారు నాన్నగారు నన్ను చెప్పుతో కొడతారు. ఊహల్లో బతకటం అంత మంచిది కాదు. నేను చెప్పేది. నువ్వేం చెప్పక్కర్లేదు. వయసులో ఉన్న ఆడపిల్లకి ఒళ్ళు మనసు హద్దుల్లో ఉండాలి. పగటిగల్లో పనికిరావు. నువ్వెన్ని చెప్పినా సరే, నువ్వు లేకుండా నేను బతకలేను. ఛ. సుందర్, ఇప్పుడు ఏ కండిషన్లో ఉంది? ఏయ్, కాఫీ తాగరా. మళ్ళీ ఏమైందిరా? ఇదేమిటి సంతోష్? ఎంటీ కప్పు. మీనాక్షి. ఇదేమిటి? పాలు. కాదు, లైఫ్. ఇదేమిటి? షుగర్. కాదు, లవ్. ఇదేమిటి? కాఫీ డికాక్షన్. కాదు, డిజీజ్. క్యాన్సర్ అనే డిజీజ్. నేనెవరిని? నువ్వు సుందర్వి. కాదు, తన ప్రాణాన్ని. ఇదే కండిషన్. క్యాన్సర్ అనే డిజీజ్ తన ప్రాణాన్ని మింగేస్తోంది. సంతోష్, క్యాన్సర్కి సంబంధించిన బుక్స్ అన్ని మీనాక్షికి చదవమని కొనిచ్చాను. అవి చదివితే వ్యాధి అయిపోతుందా? మాత్రలు కూడా ఇచ్చాను. అదేమన్నా తలనొప్ప మాత్రలు తగ్గడానికి? అది చాలా భయంకరమైంది, బాధాకరమైంది. చదవంటిది ఒక చోట ఉండదు, ఒళ్ళంతా వ్యాపిస్తుంది. ధనవంతుల వ్యాధి. నన్ను అడిగితే ఎవరైనా స్పాన్సర్ని పట్టుకుని ఫారిన్ వెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించాలి. అక్కడికి వెళ్తే తప్పకుండా నయమవుతుందా? ఛాన్సెస్ ఆర్ బ్రైట్, కానీ బోర్డంత ఖర్చు అవుతుంది. రేయ్, ఏదో విధంగా ఈ వ్యాధి నుంచి మీనాక్షిని కాపాడాలి. ఎవరైనా నీకు తెలిసిన వాళ్ళకి రికమెండ్ చేసి స్పాన్సర్స్కి ఏర్పాటు చేయగలవా? నువ్వు కాఫీ కప్పు పట్టుకుని ఇంత డీటెయిల్గా చెప్పినప్పుడే అనుకున్నాను నీ ప్రేమ ప్రాణాన్ని హరించేదని. ఓకే, లెట్ మీ ట్రై. థ్యాంక్స్ రా. MAN man, PEN pen, MAD mad. రేయ్, ఎంఏడి మాడ్ కాదురా, ఎంఏడి మ్యాడ్. మ్యాడ్ అంటే ఏంటి తాతయ్య? పిచ్చి నీకున్నదే. చూడండి తాతయ్య, నాకు పిచ్చి అంటోంది. ఏయ్, తమ్ముడు అలాంటి మాటలు అనకూడదు తెలుసా? మరేమనాలి తాతయ్య? క్రాక్ అనాలా? ఏయ్, పార్వతి అని నీ ముత్తవ పేరు పెట్టినందుకు దానిలోనే నీకు తాతయ్య. గాయత్రి, గాయత్రి, ఇవన్నీ కాస్త లోపల పెట్టమ్మా. ఏమిట్రా ఇలా తడిసిపోయొచ్చా? దారిలో కాస్త వర్షం వచ్చింది నాన్న. అది బుద్ధుందా? వర్షం వస్తుంటే కాసేపు ఆగి రావచ్చుగా. రా కూర్చో. ఎందుకు నాన్న? కూర్చోరా. పర్వాలేదు. రే అరవింద్, అటు చూసావా?
తాతయ్యకి తాతయ్య తల తుడుస్తున్నారు. ఉసావు వాడు నీకు తాతయ్యనా నాకు బిడ్డనే. పరమేశ్వరి, సోమనాథానికి వేడిగా కాఫీ పట్టరా. నాన్న, నాతో చదువుకుని మా ఆఫీసులో వర్క్ చేస్తున్నాడే శివరాం అని. ఎవరు? మన శ్రీనివాసమూర్తి కొడుకు శివరాముడా? అవును నాన్న, ఆ శివరాముడే. వాళ్ళది ఎంతో కష్టపడి పైకొచ్చిన కుటుంబం కదా. అవును నాన్న, ఆ శివరాంకి ఒక్కడే కొడుకు. 24 ఏళ్ళు నిండాయి. BE ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వెంటనే జంషెడ్పూర్లో ఉద్యోగం వచ్చిందట. ఫారిన్ వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నాడు. గణేష్ అని పేరు. అతనికి మన గాయత్రిని ఇస్తే బాగుంటుందని శివరాం ఆశపడుతున్నాడు. నాన్నగారిని అడుగు, జాతకం ఇస్తాను, ఆయన సరే అన్నారంటే జాతకాన్ని ఆయన్నే చూడమను, ఆయన ఏం చెప్పినా నేను కట్టుబడి ఉంటాను అంటున్నాడు. చాలా లక్షణంగా ఉంది. చెప్పుకోదగ్గ సంబంధమే. వాళ్ళది చెప్పుకోదగ్గ సంబంధమే, కానీ మన ఇంట్లోనే ఓ దరిద్రురాలు లేచిపోయి మన కుటుంబానికే తలవంపులు తీసుకొచ్చింది. అది తెలిసి వాడే వచ్చాడు. దీన్ని వదులుకోకుండా. మంచి విషయం మాట్లాడేప్పుడు దాన్ని జ్ఞాపకం చేస్తావు ఎందుకు? ఈ విషయం చూడు. నాన్న, వెంటనే జాతకం ఇవ్వమంటాను. జాతకాలు మిగిలిన లాంఛనాల వ్యవహారాలు కుదిరితే అబ్బాయిని తీసుకుని పెళ్లి చూపులకు రమ్మంటాను. సరే, ఎందుకైనా పరమేశ్వరితో మాట అని అప్పుడు చెయ్యి. చెప్తాను నాన్న. నమస్కారం అమ్మా. మీనాక్షి నీతో చెప్పకుండా దాస్తుంది. నేను ఆ విధంగా చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ఇప్పటికీ మీరు తెలుసుకోలేదంటే ప్రమాదం. ఇందులో తను అడిగిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఇది ఇచ్చేటప్పుడు మీరు విషయం ఏమిటని అడగండి. ఒప్పుకోదు, కాదంటుంది. నమ్మకండి. ముదిరిపోయిన స్టేజ్. వస్తాను. ఏదో నర్మగర్భంగా మాట్లాడి వెళ్ళాడే. దాన్ని అడుగుదాం. నేను నీకన్నా ఆ సుందర్నే నమ్ముతున్నాను. ఈ హరిశ్చంద్రుడు వాళ్ళ పెరటి వాకిట్లోంచి వెళ్ళాడా? మీనాక్షి, అర్థం లేకుండా మాట్లాడకు. ఎవరా అబ్బాయి? ఎన్ని రోజులుగా ఇది సాగుతోంది? ఏమంటున్నావు? సుందర్ నీతో ఏం చెప్పి వెళ్ళాడు? ఏం చెప్పి వెళ్ళాడా? పరిస్థితి బాగా ముదిరిపోయింది, మీకు చెప్పకుండా మీనాక్షి దాస్తోంది, మీకు మీ అమ్మాయి కావాలి అంటే తనని తీసుకొని 3వ తారీఖున అతనితో మాట్లాడి వెంటనే నిర్ణయం తీసుకోండి అన్నాడు. నీ మాటలు వింటుంటే నేనెవరినో లవ్ చేసి అది చాలా ముదిరిపోయి నువ్వు వెళ్ళి మాట్లాడి అతనితో పెళ్లి చేసేలా ఉంది. అవును, నువ్వు నన్ను ప్రశ్నించినప్పుడల్లా సమాధానం చెప్పలేదన్న కోపంతో నువ్వు ఈ నిర్ణయానికి వచ్చావనుకుంటాను. చూడు మీనాక్షి, నా జీవితంలో నీది కాకూడదు. దేవుడే కరుణించి ఆ సుందర్ ద్వారా ఇది పంపించాడు. ఇదిగో. ఏముంటుందంత విశేషం ఈ లెటర్లో? ఆకాశరామన్ ఉత్తరమా? అమ్మా, లవ్ కాదమ్మా, నాకు క్యాన్సర్. లయన్స్ క్లబ్ ద్వారా హాస్పిటల్లో వచ్చే నెల 3వ తారీఖు ఆపరేషన్ ఫిక్స్ చేశాట. అదే ఈ లెటర్. ఏమంటున్నావు మీనా? నేనండం లేదు, నీకు అత్యంత నమ్మకస్తుడైన ఆ సుందర్ ఊరందరికీ చెప్పి నాకు మెడికల్ ఎక్స్పెన్సెస్ వసూలు చేసి ఆపరేషన్ కూడా ఏర్పాటు చేశాడని ఈ లెటర్ ద్వారా తెలుస్తోంది. నువ్వు సుందర్ని పిలిచి, బాబు నువ్వు చెప్పావే అది ప్రేమ కానివ్వు, క్యాన్సర్ కానివ్వు, ఆ 2 వ్యాధులు మా అమ్మాయికి లేవు, రావు అని చెప్పు. నాకు అనిపిస్తే నేనైనా చెప్తాను. ఒకవేళ నిన్ను ఫోన్లు చేశాడేమో. ఆ పనైనా ఏప్రిల్లో కదా చేస్తారు. ఎక్కడో పొరపాటు జరిగి ఉండాలి, లేదా అతను ఓవర్గా చదివి కన్ఫ్యూజ్ అయి ఉండాలి. ఇప్పుడు నిన్ను కన్ఫ్యూజ్ చేశాడు.
ఛ! కోకిల నీ కోసం మల్లెపూలు నేతి మిఠాయి తీసుకొచ్చానే. మనం ఉంటున్నది ఉమ్మడి కుటుంబంలో మీరు ఇలా ప్రతిరోజు ఏదో ఒకటి పట్టుకొస్తుంటే మిగతా వాళ్ళ కడుపు మండదు. ఎంత తోడబుట్టిన వాళ్ళైనా ఈర్ష్య పడ్డం సహజం కదా. అసలే ఆ విశాల కుళ్ళుకుంటోంది. పేరు విశాలే కాని దాని బుద్ధి చాలా చిన్నది. వెంటనే అమెరికాలో ఉన్న వాళ్ళ ఆయన గురించి గొప్పలు చెప్తుంది. తను ఏం చెప్పుకుంటే మనకేమిటే? తనకేదో లోటు ఉంది, అందుకే అలా ఉంటుంది. మనకేం లోటు చెప్పు? ఏమండి, మనకు లోటే లేదా? బోసి నవ్వులతో మనల్ని మురిపించేందుకో బిడ్డ లేదే, అది మీకు లోటు అనిపించడం లేదా? చూడు కోకిల, పిల్లల్ని కన్నవాళ్ళు పడే బాధలు చూస్తున్నప్పుడు మనకి పిల్లలు లేకపోవడమే ఎంతో బెటర్ అనిపిస్తోంది. ఇప్పుడు నీకు నేను బిడ్డని, నాకు నువ్వు బిడ్డవి. వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. మీరు ఈ చదర్ అనుకుంటున్నారే, అది మా అమ్మగారికి దీక్షితులు అని వినబడగలదు. ఇదే విధంగానే పోయినసారి మా వారు అమెరికా నుంచి వచ్చినప్పుడు లిల్లీ తీసుకొచ్చారు. అయ్యయ్యో, రెండో పెళ్లి చేసుకున్నారా? మొద్దు, లిల్లీ అనేది మీ అక్కకు విల్లీ కాదే, పువ్వులు. లిల్లీ పువ్వులు అదేగా అన్నారు. అవును మరిది గారు. ఏమే కోకిల, రోజుకో రకం పూటకో విధంగా ఒంటి మీదకి నగలు చేరుతూనే ఉన్నాయి. చెవులకి కొత్తగా లోలకలు, మెడలో నెక్లెస్, కాళ్లకు పట్టీలు కూడా ఉన్నాయి. తర్వాత ఏమిటో చేతులకు వేయించుకోవడమే. అదేగా నా కోరిక. సీమంతం అంటున్నారు కదూ. చి పోవే. దీన్నే మాడ్యులేషన్ మార్చి చీ పోవే అని నేను నిన్ననే రోజు వస్తుంది. గ్రీన్ కార్డు మా వారికి రానివ్వు, తీసుకువెళ్ళడానికి వస్తారు. ఎవరు ఎవరిని ఎక్కడికి తీసుకెళ్తారంటున్నారు? ఆ కోకిల్ని లేడీ డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళాలని నాలో నేనే అనుకున్నాను. మీరేమనుకున్నారు? ఆ, ఏం లేదు, ఇంతవరకు నేను దీన్ని ఒంటరిగా వదిలి ఎక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు డబ్బు కూడా వచ్చిందిగా, దీన్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళగలను? ఏమిటే, నేను అన్నది కరెక్టేనా? చాలండి సరసం. దీక్షితుల ఇంట్లోకి పావులా ప్రవేశించిన వాడివి ఎందుకు మన్ను తిన్న పావయ్యో? నువ్వు ఆ ఇంటికి ఎందుకు వెళ్ళావు? ఎందుకు వెళ్ళావో అది చేయకుండా ఎందుకు ఊరుకున్నావు? ఎవరన్నారు నేను ఊరుకున్నానని? వస్తుంది, సమయం వస్తుంది. అంతవరకు నేను అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. జ్ఞాపకం ఉంటే చాలు, ఆ విషయం నీ నోటితో వినాలని ఆశపడ్డాను. అమ్మాజీ, మీ ఆశే నా లక్ష్యం. నేను నాగపామని, మీరు నల్లతాచు. మనిద్దరం ఒకటయ్యామంటే ఆ రుద్రమూర్తికి దీక్షితులకి కాలసర్పదోషం పట్టినట్టే. నీ మాటలు వింటుంటే నాలాగే నీలోనూ ప్రతీకారం కనిపిస్తోంది. నువ్వు నాకు దొరికినందుకు ఎంతో సంతోషంగా ఉంది. సమయం వృధా చేయకుండా వెళ్ళి నీ పని చూసుకో. వస్తాను.